ఇక పట్టణంలోని కందిశ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ సందడిగా మారుతుంది. పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానుల రాకతో కోలాహలం నెలకొంటుంది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పట్టణానికి చెందిన షేక్ అజీజ్ కందిశ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలవగా అతన్ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మిత్రులందరూ కూడా ఒక ముఖ్య గమనిక, ఈరోజు రోజు పాల్గొంది కాబట్టి ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి సుబ్రక్క గారి ప్రచారంలో భాగంగా వార్డు నంబర్ 8లో మనం అందరం కలిసి పెద్దలు ఆడే గణేంద్ర గారు, అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మన ఇంటికి ప్రచారం చేయవలసింది. దయచేసి అందరూ కూడా పాదయాత్ర చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా సినన్న గారు కూడా వారిని శాంత సత్యంగా కోరుచున్నారు. కంది సినన్న గారి నాయకత్వం, కంది సినన్న గారి నాయకత్వం. మరి మిత్రులందరూ కూడా ఒక ముఖ్య గమనిక, ఈరోజు రోజు పాల్గొంది కాబట్టి ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి సుబ్రక్క గారి ప్రచారంలో భాగంగా వార్డు నంబర్ 8లో మనం అందరం కలిసి పెద్దలు ఆడే గణేంద్ర గారు, అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మన ఇంటికి ప్రచారం చేయవలసింది. దయచేసి అందరూ కూడా పాదయాత్ర చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని